ఆరోగ్య భాగ్య చక్రం కార్యక్రమం మరో అంకానికి స్వాగతం. ఈరోజు మనం కర్కాటక రాశిలోకి గనక లగ్నాత్తు 6, 8, 12 స్థానాధిపతులు వెళితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని చెప్పుకుంటాం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఆరోగ్య భాగ్య చక్రంలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క నక్షత్రంలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్య ఉంటుంది, ఒక్కొక్క రాశికి ప్రత్యేకమైన అనారోగ్యం ఎలా ఉంటుంది అన్నది ఒక ఎత్తు అయితే, స్పెసిఫిక్గా ఒక వ్యక్తికి అనారోగ్యం అన్నది ఎటువంటి రంగుల్లో కనిపిస్తుంది అన్నది ప్రత్యేకంగా మనం చెప్పగలిగింది ఎప్పుడయ్యా అంటే, ఆ వ్యక్తి యొక్క లగ్నం నుంచి 6, 8, 12 స్థానాల అధిపతులు గనక ఒక్కొక్క రాశిలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి సమస్యల్ని వాళ్ళు తీసుకొస్తారన్నది మనం చర్చించుకుంటున్నాం. ఆ క్రమంలో మనం మేషం, వృషభం, మిథునం చూసాం. ఈరోజు కర్కాటక రాశిలోకి వెళ్తున్నాం. ద నేచర్ ఆఫ్ ద డిజీజ్ ఈజ్ రివీల్డ్ బై ద సైన్. కర్కాటక రాశిలో మీకు తెలుసు, మీకు పునర్వసు చివరి పాదం, పుష్యమి, ఆశ్లేష చెరో 4 పాదాలు. అయితే 93°20 వరకు పునర్వసు చివరి పాదం, పుష్యమి 4 పాదాలు 106°40 అయిపోతుంది. 120°కి ఆశ్లేష అయిపోతుంది. అంచేత 4x30 120° మనం ఇవాళ పూర్తి చేసుకుంటున్నాం. అయితే పాశ్చాత్యులు గుర్తించిన ఈ నక్షత్ర కూటముల పేర్లు ఎలా ఉంటాయి అంటే, పునర్వసు ఇప్పటికే మీరు చూశారు. పుష్యమి పేరు క్యాన్సరై అంటాడు. ఇవి 3 నక్షత్రాలు ఒక పుష్పం ఆకారంలో ఉంటుంది. ఆశ్లేష అనేది 6 నక్షత్రాలు, హైదరే అంటారు దీన్ని. ఇది ఒక పాము సర్పం ఆకారంలో 6 నక్షత్రాల కూటమి. ఇట్స్ ఎ కాన్స్టలేషన్ like every other constellation we have referred to earlier. ఇవి నక్షత్రాలండి కర్కాటక రాశిలో. అయితే ఒక్కొక్క నక్షత్రంలోకి గ్రహాలు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో తర్వాత చూద్దాం. ప్రత్యేకంగా బ్రాడ్గా ఒక రాశిలోకి, సపోజింగ్ మరల ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సపోజింగ్ ఒకళ్ళది వృశ్చిక లగ్నం అనుకుందాం. వృశ్చికానికి 6 మేషం, 8 మిథునం, 12 తుల. అంటే కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ ముగ్గురు మీకు గనక కర్కాటక రాశిలో కనిపిస్తే, కుజ, బుధ, శుక్రుడు, ఒకళ్ళైనా ఇద్దరైనా ముగ్గురు కూడా ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి అన్నది ఆరోగ్య భాగ్య చక్రంలో మనకు తెలుస్తుంది. దీనికి ముఖ్యంగా వక్షస్థలం, కడుపు, డైజెషన్, అరుగుదల, వక్షస్థలంలోని ఎముకలకి సంబంధించిన విషయాలు ఈ పరిస్థితిలో ఉంటాయి అన్నమాట. మరల గ్రహం బట్టి ఎలాంటివి ఉంటాయని చెప్పచ్చు. బట్ జీవితంలో ఎక్కువ పాళ్ళు ఎటువంటి అనారోగ్యానికి వాళ్ళు గురి అవుతారన్నది వక్షస్థలం అనగానే మీకు లంగ్స్ కూడా వచ్చేస్తాయి, కార్డియాక్ సమస్యలు కూడా వచ్చేస్తాయి, కడుపు సమస్యలు అలా తలెత్తుతూ ఉంటాయి. నేను నా అనుభవంలో చూసిన వాటిల్లో చాలామంది గ్యాసు అనుకున్న వాళ్ళు ఇటువంటి సమస్యలు నేను చూసినప్పుడు, అంటే కర్కాటక రాశిలోకి వాళ్ళ లగ్నాత్తు 6, 8, 12 అధిపతులు కనుక అందులో కనిపించినప్పుడు వాళ్ళు ఎంతసేపు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకున్న వాళ్ళని చూశాను. కానీ ఫైనల్గా అది గుండె జబ్బు అని తేలిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. కర్కాటకంలో ఉన్న సమస్య. రెండవది, వక్షస్థలంలోని ఎముకల సమస్యలు ఉంటాయి. ఫ్లెగ్మాటిక్ కాన్స్టిట్యూషన్ జనరల్గానే
కర్కాటక లగ్నం వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి కూడా అది కనిపిస్తూనే ఉంటాయి. అంటే ఏమిటంటే ఎక్కువగా వాళ్ళకి శ్లేష్మంతో ఉన్న సమస్యలు ఉంటాయి. లంగ్స్ అన్నవి, బ్రీదింగ్ ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ చాలా తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ. అలాగే ఇండైజెషన్, కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఏది తిన్నా అది కొంతసేపటికి విసర్జనలోకి వెళ్ళిపోవాలి అనే ఒక ఆదుర్దాగా అనిపిస్తుంది. ఎక్కువగా ఇమోషనల్గా ఉన్న వాళ్ళందరికీ సమస్య ఏముంటుందంటే ఫ్రీక్వెంట్ విజిట్ టు ది వాష్రూమ్ అన్నది అవసరం అవుతుంది. దట్ ఈస్ మోర్ బికాస్ ఆఫ్ ది సెన్సిటివిటీస్. బట్ ఇన్ రియాలిటీ ఆరోగ్యం మంచిదే, కానీ అలా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి నేను ఎక్కువ తినను, ఏ తిన్నా సమస్యలోకి వెళ్ళిపోతుంది అనే ఒక దురభిప్రాయం చిన్నప్పటి నుంచి కలిగిపోతుంది. టూ సెన్సిటివ్. అయితే వీళ్ళు ఎక్కువగా జాగ్రత్త పడవలసిన అంశం అరుగుదల వీటికంటే గుండె విషయంలో జాగ్రత్త పడాలి. ఎందుకని అంటే వీళ్ళకి సడన్ ఫ్లక్చుయేషన్స్ ఆ విషయంలో ఉండవచ్చు. సో లగ్నాత్ 6, 8, 12 ఇప్పుడు చెప్పిన ఉదాహరణలో మీకు కుజుడు, బుధుడు, శుక్రుడు వచ్చారు. ఈ ముగ్గురు కనుక కర్కాటకంలో ఉంటే ఖచ్చితంగా ఈ సమస్యలు ఉంటూనే అవి వేటి నుంచి బయటపడతాయి అంటే ఎక్కువగా వీళ్ళకి అరుగుదల సరిగ్గా లేనందుకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లుగా వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన వేరే టెస్ట్ రాసి మీకు అది కాదు సమస్య, గుండె జబ్బు ఉంది మీకంటే. బట్ ఈ చెప్పడంలో, ఇలాంటి ఇండికేషన్స్ చెప్పడంలో కనుక మీకు కనుక అది మ్యాచ్ అయినప్పుడు మీరు ఏ విషయంలో ముందర నుంచే జాగ్రత్త పడుతూ డయటరీ హ్యాబిట్స్ మార్చుకుంటే ఏ విధంగా ఉపయోగం మీకు ఉండొచ్చు అన్నది దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. దాట్ ఈస్ ద రియల్ బెనిఫిట్ ఆఫ్ మెడికల్ ఎస్ట్రాలజీ. సో మరో అంకంలో మనం విల్ గో టు సింహరాశికి వెళదాం. నమస్కారం.